గోకవరం బస్టాండ్ దగ్గర ఆనం కళా కేంద్రంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మరియు పట్నాల వెంకట సుబ్బమ్మ మెమోరియల్ ట్రస్ట్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ అడ్మిన్ పట్నాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారి తల్లి పట్నాల సుబ్బమ్మ జ్ఞాపకార్థం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఏవి రమణ, పెద్దిరెడ్ల శ్రీనివాస్, వాకచర్ల కృష్ణ, ఎట్ల యేసు, సిహెచ్ నరసింహరాజు, వెంకటేశ్వరరావు, రాంబాబు మరియు భక్తులు పాల్గొన్నారు. హరే శ్రీనివాస. ఈ ప్రతి శనివారం ఆనం కళాకేంద్రం దగ్గర వెంకటేశ్వర మా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అన్నదానం స్టార్ట్ చేసి అప్పుడే దగ్గర 3 నెలల బట్టి స్టార్ట్ చేసాం. ఎవరైనా కూడా భక్తులు ఇంట్లో పుట్టినరోజు కానివ్వండి, మీకు పెళ్లి రోజు కానివ్వండి, మంచి మంచి కార్యక్రమాల్లో మీరు మాకు ఇక్కడికి వచ్చి ఎంతమందికి అంటే 50 మందికి 6,000 రూపాయలు తీసుకుంటాం. మేము ఇన్స్టిట్యూట్గా 50 మంది కట్టినాం, కానీ మేము దగ్గర 70-80 మంది వరకు పెడుతున్నాం. సరిపోయినా కూడా మీరు అందరూ భక్తులు ఎవరైనా కూడా అన్నదాన కార్యక్రమంలో చేయాలని అనుకుంటే కనుక మమ్మల్ని ఇక్కడ సంప్రదిస్తే మీ పేరు, గోత్రం, మీరు ఎవరి పేరు మీద అయితే భోజనాలు పెడుతున్నారో చెప్తే మేము వన్ వీక్ బిఫోర్గా రాస్తాం. ఇక్కడ వాత్సల్య కృష్ణ గారిని గురికి సంబంధించిన వారు ఉంటారు. వారికి మీ పేరు ఇస్తే తప్పకుండా మీ పేరు అయితే రాసి చక్కటి కార్యక్రమం ఇది సహకరించాలని చెప్పి భక్తులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సరే, వచ్చేస్తాను. ఈరోజు ఆనం కళా కేంద్రంలో వెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో గుడి సభ్యులు, అధ్యక్షులు రమణ గారు, శ్రీనివాస్ గారు, వాత్సల్య కృష్ణ గారు అందరూ కూడా గుడి సభ్యులందరి సమక్షంలో ఈరోజు మా అమ్మగారి పేరున పట్నాల వెంకటేశ్వర మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఇవాళ అన్నదానం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా ఎంతో సహకరించి కార్యక్రమం చేశారు. వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నేను చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.